హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంచిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు అండ్ అలానే అనవసరమైన దాన్ని కూడా రివ్యూ చేసుకోవచ్చు. టిప్ని అయితే చూసేద్దామండి. ఇక్కడ నేను మా పిల్లల స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్ అయితే తీసుకుని ఇక్కడ స్టీల్ స్కేల్ అయితే తీసుకున్నానండి. మీకు ప్లాస్టిక్ కానివ్వండి, లేదు అంటే చెక్కది ఉంటుంది కానివ్వండి, ఆ చెక్కది తీసుకున్న ది బెస్ట్ యూజ్ టిప్ కోసం అయితే తీసుకొచ్చాను. ఇన్ కేసు వంగినా కానివ్వండి, సైడ్ కొంచెం విరిగినా కానివ్వండి, స్కేల్ పిల్లలు వాడరు కదండి, అలాంటప్పుడు ఈ విధంగా దాన్ని అయితే రియూజ్ చేసుకోవచ్చండి. మనం బట్టలు పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్ని ఏ విధంగా అయితే చూపిస్తున్నాను ఆ విధంగా పెట్టేసుకొని పిల్లలు ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నా కానీ ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరు సమ్మర్ హాలిడేస్లో చేతిలో ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా సింపుల్ ఈ విధంగా స్టాండ్ లాగా తయారు చేసుకోవాలి, దూరంగా పెట్టి చూసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందండి. అండ్ అలానే అటు ఇటు కూడా మూవ్ చేసుకోవచ్చు, చూపిస్తున్నాను చూడండి. అండ్ అలానే కిచెన్లో కూడా ఉంటారు కదండి, కిచెన్లో కొన్నిసార్లు మనకి ఏదైనా వంట చేసుకోవాలన్నప్పుడు రాలేదు అనుకోండి, మనం మొబైల్ చూస్తూ వంట చేస్తూ ఉంటాం కదండి ఆ ఐటెంని. అలాంటప్పుడు కూడా కిచెన్లో ఈ విధంగా మంచి స్టాండ్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ ఏదైనా పండింది అయితే తీసేసుకోవాలని, తర్వాత దీన్ని అటు ఇటు తిప్పుతూ ఈ విధంగా గ్రేట్ చేసుకున్నామని ఓన్లీ మనకి ఇప్పుడు యూజ్ టిప్ ఏంటంటే ఓన్లీ తొక్కతో నేను టిప్ వచ్చేసేసి ఇప్పుడు సో కాబట్టి ఈ విధంగా కొంచెం కొంచెం తిప్పుకుంటూ కనుక మనం గ్రేట్ చేసుకున్నామే అనుకోండి, ఈ విధంగా నిమ్మకాయ తొక్క అనేది వచ్చేస్తుంది కదా. ఆ తర్వాత దీని లోపల ఏంటంటే వెనిగర్ ఉంటుంది కదండి, చిల్లీ వెనిగర్ అయినా కానివ్వండి, లేదంటే వైట్ వెనిగర్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి కొంచెం ఈ విధంగా వేసేసేయండి. ఆ తర్వాత దీని లోపల ఏంటి అంటే లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు అయితే వేసేసేయండి. దీనిని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? నైట్ మనం ఈ విధంగా దీన్ని తయారు చేసుకొని ఎక్కడైతే మన విండో ఉంటుందో ఆ విండో దగ్గర కనుక పెట్టేసామనుకోండి, కొన్నిసార్లు విండో దగ్గర నుంచి కూడా దోమలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఎక్కడైనా మీకు విండో ప్లేస్ ఎక్కువగా ఉన్నప్పుడు, దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా దీన్ని తయారు చేసి పెట్టేసుకున్నామే అనుకోండి, ఒక 4-5 డేస్కి చేంజ్ చేస్తూ ఉన్నామే అనుకోండి, ఆ దోమలు అనేవి నైట్ ముఖ్యంగా పెట్టేసుకుంటే దోమలైన ఆ ఏరియా నుంచి రాకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దేవుడికి పెట్టిన పూలు ఉంటాయి కదండి, అంతా ఎండిపోయిన తర్వాత అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం. దీన్ని ఇప్పుడు రియూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఎండిపోయిన పూలను తీసుకో, దానిలో కొంచెం అంటే కొంచెం షాజీరా ఉంటుంది కదండి, షాజీరా అలాగే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, వీటిని ఎండిపోయిన వాటిలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దారం అంతా తీసేసేయాలండి. ఆ తర్వాత వచ్చి మనకి బిర్యానీ ఆకు, కర్పూరం ఉంటే ఒకటి కనుక వేసుకొని మంచి వాసన అయితే వస్తుంది. వీటన్నిటిని కలిపేసేసి మిక్సీ పట్టేసేయాలండి. మనకి మెత్తటి పౌడర్ లాగైతే వస్తుంది కదా, ఆ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తగా వచ్చేసిన తర్వాత మనకి ఏంటంటే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిని ఏంటంటే ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మనకి ముద్ద అనేది రావాలండి. మనకి ధూప్ స్టిక్ ఉంటాయి కదా, ధూప్ స్టిక్ ఎలా అయితే ముద్దగా చేసుకుంటూ ఉంటారో దాన్ని ఎండలో అయితే పెట్టేసుకోవచ్చు అండి. ఎండలో 2 డేస్ కనుక ఈ విధంగా చేసేసుకొని, ఎండలో 2 డేస్ కనుక, ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి బాగా ఎండిపోతాయి అండి, ఒక్క రోజుకే బాగా ఎండిపోతాయి. ఈ విధంగా పెట్టేసేసుకొని ఒక రోజు మొత్తం ఉంచేసేసేయండి ఎండలో. ఆ తర్వాత మీరు నెక్స్ట్ డే వెలిగించుకోవచ్చు. ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా అనవసరం అని పడేసేసేసి పూలతోటే మనం ధూప్ స్టిక్ని తయారు చేసుకోవచ్చండి. ఐ హోప్ ఇటుపైతే నచ్చిందని, నచ్చితంగా ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల స్కెచెస్ ఉంటాయి కదండి, స్కెచెస్ కానివ్వండి, లేదంటే క్రేయాన్స్ కానివ్వండి, లేదు అంటే ఏదైనా చిన్న చిన్న పెన్సిల్స్ కానివ్వండి, కలర్ పెన్సిల్స్, వీటిని ఏంటంటే ఒక చిన్న బాక్స్లో అయితే వస్తూ ఉంటాయి. ఆ బాక్స్ కనుక మిస్ అయిందంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఆ విధంగా బాక్స్ కనుక మిస్ అయింది అనుకోండి, ఈ విధంగా నానో టేప్ ఉంటుంది, నానో టేప్కి పెట్టేసి క్యాప్స్ కనుక పెట్టేసాము అనుకోండి, మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేసే ఛాన్స్ కూడా అయితే ఉండదండి. చూపిస్తున్నాను చూడండి, మనం తీసుకొని యూజ్ చేసుకో, మళ్ళీ పెన్ అయితే క్యాప్ అయితే పెట్టి ఒక్కడు కూడా మిస్ అయితే ఛాన్స్ అయితే ఉండదు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటివి కనుక గిన్నెలు ఉన్నాయి అనుకోండి, వీటిని మనం ఎంత రెగ్యులర్గా సోప్ తోటి, స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసినా కానివ్వండి సరిగా పోనే పోదండి. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం, లేదు అంటారు కొంచెం నీచు వాసన వస్తూ ఉన్నా కానివ్వండి, అవి పోవాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా మనకి గోధుమ పిండి కానివ్వండి, లేదు అంటారా శనగపిండి కానివ్వండి, ఏదైనా కొంచెం ఆ పిండి వేసేసుకొని ఈ విధంగా మన గ్రీన్ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకున్నామనుకోండి, లోపల ఎంత మురికిందో చూపిస్తుందో మనకు అసలు తెలియదంటే ఆ మురికి మొత్తం పోతుంది. అండ్ అలానే లోపల ఏదైనా నీచు వాసన వస్తున్నా కానివ్వండి, నీట్గా క్లీన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా గోధుమ పిండి కానివ్వండి, శనగపిండి కనుక వేసి క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి వెనిలా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదండి, లేదంటే మన ఐస్ క్రీమ్స్లో కానివ్వండి వెనిలా ఎసెన్స్ వేస్తూ ఉంటాం కదా, దాన్నైనా తీసుకోవచ్చు అండి. దీని ప్లేస్లో ఏంటంటే కొంచెం దీన్ని కాటన్ ఉంటుంది కదండి, కాటన్ పైన వేసేసి మంచి వాసన అయితే వస్తుంటుంది. మీరు మంచి ఫ్లేవర్ లావెండర్ ఫ్లేవర్ అలా తీసుకున్నారనుకోండి, మనకి రెగ్యులర్గా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది కదా లావెండర్ అనేది. ఆ విధంగా కొంచెం కాటన్ పైన వేసి బాత్రూంలో డస్ట్బిన్ ఉంటుంది కదండి, బాత్రూంలో డస్ట్బిన్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మనం టిష్యూస్ అన్ని రోలర్స్ అన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు బాత్రూమ్ కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా డస్ట్బిన్లో కొంచెం మనకి వెనిలా ఎసెన్షియల్ ఆయిల్ కనుక వేసేసి కాటన్ కనుక వేసేవని వీక్లీ వన్స్ చేంజ్ చేస్తూ ఉంటే బాత్రూమ్ డస్ట్బిన్ దగ్గర నుంచి కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇటుపై అయితే నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ అండి మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి గోంగూరలు కానివ్వండి లేకపోతే కొత్తిమీర కానివ్వండి ఏ ఆకుకూర అయినా కానివ్వండి కొన్నప్పుడు ఇలాంటి యూజ్ అండ్ త్రూ రబ్బర్ బ్యాండ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, వీటిని అనవసరం అని చెప్పేసి అస్సలు పడేయొద్దండి. దేనికో దానికి మనం యూజ్ చేస్తూనే ఉంటాం. వీటన్నిటిని ఎక్కడ పడితే అక్కడ పడేసే బదులు ఈ విధంగా బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, మనం వాటర్ క్యాన్ కనుక తెచ్చుకున్నప్పుడు అలాంటి క్యాప్లో కనుక పెట్టేసుకున్నాం మనకు అవసరమైనప్పుడు ఈజీగా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి బిర్యానీ బాక్సెస్కి లేదంటే బయట కర్రీస్ ఏమైనా కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి, వీటిని ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామండి. అనవసరం అని చెప్పేసి పడేయకుండా ఈ విధంగా కొంచెం చాకుని కనుక వేడి చేసాము అనుకోండి, ఈ విధంగా చేసేసుకున్నామే అనుకోండి, దీనిలో పిల్లలకి ఇచ్చేసేసి కిడ్డీ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. లేదు అంటారా మన కిచెన్లో ఏంటంటే స్పూన్స్ ఎక్కువ కనుక ఉన్నాయి, స్పెషల్లీ స్టాండ్స్ అనేవి కొంటూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఈ విధంగా కట్ చేసుకొని స్పూన్ స్టాండ్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు అండి. మీకు ఏది కంఫర్ట్ని బట్టి వీళ్ళని బట్టి దాన్ని కనుక ఉపయోగించుకున్నామే అనుకోండి, అనవసరమైన బాక్స్ని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదు అంటారు ఎప్పుడైనా ఆఫీసులకు జెంట్స్కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఐరన్ చేస్తూ ఉన్నామే అనుకోండి, మధ్యలో కనుక మనకు కరెంట్ పోయినా కానివ్వండి లేదంటే ఐరన్ బాక్స్ పని చేయకపోయినా కానివ్వండి అప్పుడప్పటికి మనకి ఐరన్ చేసుకోవాలి అత్యవసర పరిస్థితులప్పుడు మాత్రమే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. సిమ్లో పెట్టేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ కూడా ఎక్కువసేపు కూడా వేడి చేయాల్సిన అవసరం లేదండి. ఒక 1 మినిట్ ఐరన్ బాక్స్ కనుక వేడి చేసేసి ఇలాంటి బాక్స్ ఉంటుంది కదా, ఇలాంటి బాక్స్ వేడి చేసి కనుక అత్యవసర పరిస్థితుల్లో మనం మధ్యలో ఆఫీస్కి కానివ్వండి లేదా స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఆగిపోయింది అనుకోండి, ఐరన్ కనుక చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. జస్ట్ గ్యాస్ స్టవ్ మీద ఒక 1 మినిట్ కనుక వేడి చేసాము అనుకోండి ఐరన్ ఖచ్చితంగా మనకి నీట్గా అయితే అవుతుందండి. అండ్ అలానే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వైర్ మాత్రం అస్సలు ప్లగ్లో పెట్టేసి అసలు వైర్ అంతా తీసేసేసి మాత్రమే జస్ట్ 1 మినిట్ మీకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే 1 మినిట్ మాత్రమే వేడి చేసి పెట్టేసుకున్నామనుకోండి, ఆ టైంకి అయితే మనకి ఐరన్ అయితే అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలకు కానీ ఆఫీసులకు కానివ్వండి యాపిల్స్ కనుక తీసుకొని వెళ్ళాలి అనుకోండి, నలుపు అయిపోతూ ఉంటాయి కదండి, డైరెక్ట్గా యాపిల్ తీసుకొని వెళ్ళాలంటే తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకి యాపిల్ తీసుకొని వెళ్ళకుండా అలాగే యాపిల్ అనేది నలుపు అవ్వకుండా ఉండాలి అంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం నీళ్లు తీసుకొని దానిలో సాల్ట్ ఉంటుంది కదండి, కొంచెం సాల్ట్ వేసేసి చాలా కొంచెమే అండి, ఎక్కువ కూడా అవసరం లేదు, చిటికెడంటే చిటికె సాల్ట్ వేసేసేసి కొంచెం కలిపేసేసి ఏవైతే మన యాపిల్ పీసెస్ ఉంటాయో వాటిని పెట్టేసి ఈ విధంగా ముక్క మొత్తం మునగాలండి. ఆ విధంగా కలిపేసేసి వెంటనే బాక్స్లో కనుక పెట్టేశారు అనుకోండి, మనకి ఏమాత్రం కూడా ఒక ఈవినింగ్ కానివ్వండి లేదన్నా ఒక గంట సేపు తర్వాత తిన్నా కానీ ఈవినింగ్ తిన్నా కానివ్వండి నలుపు అనేది లేకుండా అయితే ఉంటుంది. ఈవినింగ్ కనుక తినాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ విధంగా ముక్కలకి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేశారు అనుకోండి, మొత్తం ఆ ముక్కలన్నిటికీ కలిపి మనకి సాయంత్రం అయినా కానీ నలుపు అనేది లేకుండా అయితే ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయడం మీకు 100% అయితే వర్క్ అవుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ అయితే హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.